ఇక్కడ అసెండెంట్ ఇండియా అనేటువంటి ఒక కాన్ఫరెన్స్ అయితే జరిగింది. ఓకేనా. సో అసెండెంట్ ఇండియా అనేటువంటి ఒక కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో సో దానికి లైక్ వైస్ ప్రెసిడెంట్గా ఇండియాని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఇండియాని అయితే ఎన్నుకున్నారు. సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి అయితే దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ అనేటువంటిది లైక్ సెయింట్ జర్మైన్ ఎన్ లయ అనేటువంటి ఒక ప్లేస్లో ఉంటుంది, ఫ్రాన్స్ దేశంలో ఉంటుంది. క్లియర్. దాని తర్వాత దీనిని 1957లో సో 1957వ సంవత్సరంలో ఎన్జిఓగా ఏర్పాటు చేశారు. క్రమేపీ ఈ సంస్థ అనేటువంటిది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఒక అంతర్జాతీయ సంస్థగా ఏర్పడింది అండి. సో మొట్టమొదటిగా ఎన్జిఓగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇంటర్ ఆర్గనైజేషనల్ స్థాయికి ఎదగడం జరిగింది. సో దానికి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఇండియా అయితే ఉండబోతా ఉంది.